మనతో పాటు బీఆర్ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర యువ నాయకుడు నవీన్ కుమార్ మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే. బాగున్నారా? బాగున్నామన్నా. సార్ చెప్పండి, ఎట్లా చూస్తారు మరి సిట్టు విచారణను? నిన్న మాజీ ముఖ్యమంత్రి గజ్వేల్ సంబంధించిన ప్రస్తుతం ఎమ్మెల్యే అంటే మీ బీఆర్ఎస్ పార్టీ నుంచి దాదాపుగా కొంతమంది ఎమ్మెల్యేలను కూడా సిట్టు విచారణ పేరుతో పిలవడం జరిగింది, విచారించడం జరిగింది. అందులో ప్రధానంగా మీ మాజీ మంత్రులైన హరీష్ రావును, కేటీఆర్ని కూడా పిలిచారు. నిన్న మాజీ ముఖ్యమంత్రిని కూడా కేసీఆర్ను పిలవడం జరిగింది. మరి దీన్ని ఎట్లా చూస్తారు? దీని అంటే ఎవరుండి చేస్తున్నారు? పదే పదే ఈ సిట్టు పేరుతో ఇట్లా కాలం ఎందుకు ఎల్లదీస్తుంది రాష్ట్ర సర్కారు? ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడి నుంచి 2 ఏళ్ళు గడుస్తుంది, 2.5 సంవత్సరాలు గడవడానికి వస్తుంది. మేము ప్రధాన ప్రతిపక్షంగా మా బాధ్యత నిర్వర్తిస్తున్నాం. ఈరోజు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ఇద్దరు కృష్ణార్జునులాగా అనునిత్యం ప్రభుత్వం పైన పోరాడుతూనే ఉన్నాం. ప్రజల పక్షాన పోరాడుతున్నాం. ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలు, 420 హామీలు ఏవని అడిగితే ఈ 2 ఏళ్ల కాలక్షేపంలో జరిగింది ఏంటంటే సిట్టు విచారణతోని మా నాయకులను ఎక్కడికక్కడ ఆపాలంటే ఇప్పుడు మున్సిపాలిటీ ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి వీళ్ళు వెళ్ళి ప్రచారం చేసినట్టయితే, ఎందుకంటే మొన్న చూసుకుంటే సర్పంచ్ ఎన్నికలలో ఎక్కడైనా కూడా ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా కూడా అధికార పార్టీ క్లీన్ స్వీప్ చేయాలి. కానీ మొన్న ఎన్నికల్లో జరిగింది ఏంది? అధికార పార్టీ 60 నుంచి 70% సీట్లు గెలిస్తే ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్, అటు ఇండిపెండెంట్లు, ఇతరత్ర పార్టీలు అన్నీ కూడా కలిపి 30 నుంచి 35% వరకు సీట్లు గెలవడం జరిగింది. అంటే దీని అర్థం ప్రజలలో వ్యతిరేకత అనేది పెరిగింది. అవి పార్టీ యొక్క గుర్తింపు లేని ఎన్నికలు. ఇప్పుడు పార్టీ గుర్తింపు ఉన్న ఎన్నికలు కాబట్టి దీని పట్ల ఇప్పుడు ప్రజలలో ఏదో గందరగోళం సృష్టించాలని చెప్పి సిట్ 2 ఏళ్ల నుంచి స్వయంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, హోంశాఖ మంత్రి కూడా ఆయననే. వాళ్ళు ఎంతసేపు నువ్వు దమ్ముంటే అరెస్ట్ చేయి, నీకేమైనా కక్షపూరిత రాజకీయాలు చేయాలనుకుంటే అరెస్ట్ చేయి, కానీ దీన్ని ఒక వెబ్ సిరీస్ లాగా, ఒక డైలీ సీరియల్ లాగా నడపడం అనేది తగదు. ఎందుకంటే నిన్న నువ్వు ఇచ్చిన నోటీస్ అనేది కేసీఆర్ గారికి 40 ఏళ్ళ ఆయన సుదీర్ఘమైన రాజకీయ జీవితంలో అనుభవం ఉన్న వ్యక్తి, ఆయనకు నోటీస్ ఇవ్వడం అనేది కూడా నాకు తెలిసి తెలంగాణ తల్లి కూడా దీన్ని హర్షించదు. ఆమె కూడా ఆర్తనాదాలు పెట్టిందని కూడా నేను భావిస్తూ ఉన్నాను కేసీఆర్ గారికి నోటీస్ ఇవ్వడం. ఎందుకంటే ఈ తెలంగాణ అన్న రాష్ట్రాన్ని ఈరోజు నువ్వు ఏ రాష్ట్రానికి అయితే ముఖ్యమంత్రి ఉన్నావో ఆ రాష్ట్రాన్ని నీ అధిష్టానం మెడలు వంచి తెచ్చిన నాయకుడు కేసీఆర్. అలాంటి వ్యక్తికి నోటీసులు ఇస్తే నిన్న రాష్ట్రం అంతా అగ్గి రవ్వలై మండడంగా మనం అందరం కూడా చూడడం జరిగింది. ఏముంది అందులో ఇప్పటివరకు? ఇవాళ పోలీస్ వ్యవస్థ కూడా ఒక సర్జనాలు కూడా వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే కూడా ట్విట్టర్లో ఇల్లీగల్ ఫోన్ ట్యాపింగ్ మీద అంటే మీరు నిన్న కేవలం 1 గంటలో ట్వీట్ చేయడం జరిగింది విచారణ అనంతరం. అంటే మీ వద్దకు నాకు తెలిసి ఆ ప్రస్తావన చేరలేదని మీరు ట్వీట్ వేయడం అనేది కూడా ఈరోజు ప్రజాస్వామ్యంలో కేసీఆర్ గారు మీరు అన్నట్టు కూడా ఒక మాజీ ముఖ్యమంత్రి స్థాయి ఉన్న వ్యక్తి అయినప్పటికీ కూడా వారు లేఖ రాసి కొంచెం సమయం కూడా అడగడం జరిగింది. సమయం ఇవ్వకపోగా వారు అడిగి ఎర్రవెల్లి ఫామ్ హౌస్కి వచ్చి నోటీస్ ఇవ్వమన్నారు. ఎందుకంటే అఫిడవిట్లో ఎక్కడైతే వాళ్ళ ఇల్లు మెన్షన్ చేస్తే అక్కడ ఇస్తామన్నప్పుడు వాళ్ళ హరీష్ రావు గారు సిద్దిపేట వాళ్ళ నివాసం, వాళ్ళ హరీష్ రావు గారికి ఎందుకు క్రిన్స్ విల్లలో ఇవ్వడం జరిగింది, కేసీఆర్ గారికి ఎందుకు? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా ఇక్కడ హైదరాబాద్ ఇవ్వడం జరిగింది. ఆయన కాజోల్ సిరుపుర అక్కడ ఉంటుంది ఆయనది అఫిడవిట్లో. అదే అంటున్నా, ప్రభుత్వం మీ చుట్టమా, రాజ్యాంగం మీ చుట్టమా అని కూడా నేను రేవంత్ రెడ్డి గారిని, సర్జనాల్ గారిని కూడా అడుగుతున్నాను. మీరు వెళ్ళండి, కేసీఆర్ గారికి కూడా నోటీస్ ఇవ్వాలంటే ఎర్రవల్లి ఫామ్ హౌస్కి వెళ్ళి, ఆయన గౌరవప్రదమైన ఈ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి వర్యులు, మీరు వెళ్ళి విచారించి అక్కడ ఖచ్చితంగా వారు అడిగారు. వాళ్ళ వయసు రీత్యా కూడా ఎర్రవల్లి ఫామ్ హౌస్లో విచారణ. కానీ మాకు ప్రజాస్వామ్యం పైన పూర్తిగా నమ్మకం ఉంది, అధికారులు అంటే గౌరవం ఉంది, చట్టం అంటే గౌరవం ఉంది కాబట్టి కేసీఆర్ గారు విచారణకు హాజరయ్యారు. ఇక్కడ ఎలాంటి ఫోన్ ట్యాపింగ్ కేసు లేదని కూడా బాధ్యత తెలపడం జరిగింది. రైట్. మరి ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుని ఇంత బూచిగా చూపెట్టవలసిన అవసరం మీ రాష్ట్ర ప్రభుత్వానికి ఏమొస్తుంది? పదే పదే బీఆర్ఎస్ నాయకులను టార్గెట్ చేసి పిలిపించడం అనేది జరిగింది. ముఖ్యంగా మీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పైన దాదాపు అనేక కేసులు కూడా ఈ రాష్ట్ర సర్కార్ పెట్టడం జరిగింది. ఈ అన్ని కేసులలో 10 నుంచి 15 కేసులలో మరి ఏ కేసులు అరెస్ట్ కాబోతున్నాడు? కాంగ్రెస్ శ్రేణులంతా కేటీఆర్ తప్పకుండా అరెస్ట్ అవుతాడు అని చెప్పేసి అంటున్నారు. కేటీఆర్ అనే వ్యక్తి చిన్న నాయకుడు కాదు, దేశంలోనే ద టాప్ ఐటీ మినిస్టర్గా చేసిన ఘనత కేటీఆర్ గారికి ఉంది. అదంతా 10 ఏళ్ల కాలంలో పరిమితిలో మనం చూసినాం. జాతీయ నాయకత్వంలో బీజేపీ అధికారంలో ఉన్నప్పటికీ కూడా అన్ని రంగాలలో
వారు నిర్వహించిన శాఖలకి మొదటి 5 స్థానాల్లో మొదటి స్థానాలలో తెలంగాణ రాష్ట్రాన్ని నిలపడం జరిగింది. మున్సిపల్ శాఖ కానివ్వండి, ఐటీ శాఖ, 2 శాఖలలో. ఎందుకంటే మీరు ఒకటి గమనించాలి, ప్రతి తెలంగాణ పౌరులంతా కూడా ఒకటి గమనించాల్సింది ఏంటంటే కేటీఆర్ గారి పైన కేసీఆర్ పైన విమర్శ చేసినప్పుడు మీరు గమనించాలి, వాళ్ళ పరిపాలన పైన ఎప్పుడు విమర్శ చేయరు. ఫోన్ ట్యాపింగ్ ఉందనో, లేకపోతే సినీ తారలతో ఏదో అఫేర్ ఉందనో, లేకపోతే ఫార్ములా ఈలో ఏదో కుంభకోణం జరిగిందనో, లేకపోతే కాళేశ్వరంలో ఏదో కుంభకోణం జరిగిందనో, ఇలా దానిపైన వీళ్ళు విమర్శలు చేస్తారు తప్ప వాళ్ళ పరిపాలన పైన విమర్శ చేసే దమ్ము లేదు. ఎందుకంటే 10 ఏళ్ళు పరిపాలించినప్పుడు కూడా ఇలాంటి చిల్లర మల్లర వ్యాఖ్యలు చేయాలి, పెట్టాలనుకుంటే బట్టి గారికి, జానారెడ్డి గారికి అత్యంత గౌరవం ఇచ్చిన ఏదైనా నాయకుడు ఉందంటే అది కేసీఆర్ గారు. ప్రతిపక్షాన్ని గౌరవించిర్రు. ఇలా ఎప్పుడు కూడా సిట్టు, సిబిఐ కూడా ఏసీబీ ఎంక్వైరీలతోని ఎప్పుడు కూడా ప్రతిపక్ష నాయకులను వేధించిన దాఖలాలు లేవు. రైట్, మీరు అన్నట్లనే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా తప్పు చేయలేదు కాబట్టి ఇలాంటి దర్యాప్తులు గత ప్రభుత్వం చేయించలేదు. కానీ ఇప్పుడు గత ప్రభుత్వంలో అధికారం అడ్డు పెట్టుకొని కొంతమంది చేసిరు కాబట్టి అందరినీ అంటలేము కదా, కొందరు చేసిరు కాబట్టి ఆ కొందరిని మేము సిట్టుకైనా పిలుస్తాం. ఎలా అయితే వాళ్ళు తప్పులు చేశారో, ఏ శాఖలను అడ్డు పెట్టుకొని మంత్రులుగా చలామణి అవుతూ వాళ్ళని టార్గెట్ చేసి, అంటే అందులో తప్పు చేసారు కాబట్టి వాళ్ళని పిలిపించడం తప్ప అని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి అంటుండు. ఎందుకు మరి అంత కడుపు నొప్పి, అంత మంట ఎందుకు అవుతుంది బీఆర్ఎస్లకు? వాళ్ళను విచారణకు రమ్మంటే విచారిస్తుంటే వీళ్ళకేంది, చట్టం తన పని తను చేసుకుపోతుంది. మీరు అన్నట్లయితే చట్టం ఎవరికి చుట్టం కాదు. కానీ మరి ఇంత మీకు బ్రాడన్ ఎందుకు అవుతుంది? నేను అంటున్నా, రేవంత్ రెడ్డి గారు అంత నిష్పక్షంగా పరిపాలిస్తున్నారంటే మొదటిగా బట్టి గారిని సిట్ విచారణకు పిలవండి. సెక్రటేరియట్లోనే కదా 30% కమిషన్లు అడుగుతున్నారని చెప్పి అక్కడ కాంట్రాక్టర్లు ధర్నా చేసింది చూడలేదు ఈ రాష్ట్రం అంతా కూడా. అలాగే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి కొడుకు మీద ఈడీ ఎంక్వైరీ జరిగింది, మళ్ళీ నిజంగా కుంభకోణం జరిగిందని అంటే మళ్ళీ దానిపైన విచారణ చేయండి. అదే మళ్ళీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని విచారణకు పిలవండి. ఏదైతే ఐఏఎస్ పైన వారికి వచ్చిన ఆరోపణలు ఉన్నాయో దానిపైన కోమటిరెడ్డి గారిని విచారణకు పిలవండి. అలాగే ఇప్పుడు వరంగల్కి చెందిన నేత, మహిళా మంత్రి, వారిపైన ఓఎస్డీని ఆమె స్వయంగా తన కార్లు ఎక్కించుకొని పోయింది కదా, గన్నుతో బెదిరించిరని చెప్పి కాంట్రాక్టర్లు బయటకు వచ్చి ఈరోజు చెప్పే పరిస్థితులు ఉంది. సిట్టు వేయాలనుకుంటే ఆరోపణలను ఎదుర్కొంటున్న నీ మంత్రివర్గం పైన, అలాగే నీ పైన, స్వయంగా నీ పైన కూడా సిట్టు విచారణ వేసుకో. ఎందుకంటే 50 లక్షలతోనే దొరికిన దొంగవి నువ్వు. నీ పైన ఫస్ట్ సిట్టు విచారణకి నువ్వు హాజరైనాకలా మా నాయకుల వద్దకు రా. 2 ఏళ్ల నుంచి విచారిస్తున్నావు, 2 ఏళ్ల నుంచి ఏ కేసులను ఇరికిస్తాం, లేకపోతే మహిళలది అంటావు, లేకపోతే అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు డ్రగ్స్ అంటావు, లేకపోతే ఫార్ములా ఈ అంటావు, కాళేశ్వరంలో 1,00,000 కోట్లు అయిందంట. ఆ ప్రాజెక్టుకి అయిందే 93,000 కోట్లు అయితే 1,00,000 కోట్ల అవినీతి జరిగిందనండి. కానీ నిన్ను అడుగడుగున ప్రతిపక్షం మేము గట్టిగా ప్రశ్నిస్తున్నాం కాబట్టి ఈ 2.5 సంవత్సర కాలంలో మేము మిమ్మల్ని అడ్డుకున్నాం, మీ అవినీతిని అడ్డుకున్నాం. మీరు లగచర్లలో మీ అల్లుడికి అప్పచెప్దామనుకున్న కాంట్రాక్ట్ అడ్డుకున్నాం. మొన్న 9th కోల్ మైన్స్లో మీరైతే మీ బొమ్మరిది సుజన్ రెడ్డికి ఇద్దామనుకున్న అమృత్ స్కామ్ని, దీన్ని కూడా అడ్డుకున్నాం. మూసీ రివర్లో 1,50,000 కోట్ల కుంభకోణం చేద్దామనుకున్నారు, దాన్ని అడ్డుకున్నాం. అలాగే ఈ రాష్ట్రంలో ఉన్న మీరు ఏవైతే అవినీతికి తెరలేపిరో అవన్నిటిని కూడా అడ్డుకుందంటే బీఆర్ఎస్ పార్టీ. ప్రభుత్వం తన పని చేయకపోయినా ప్రతిపక్షంగా మా ఒక బాధ్యతను ప్రజల పక్షాన పోరాడుతూనే మీ అవినీతిని ఎక్కడికక్కడ అడ్డుకుంటూనే ఉన్నాం. రైట్. ఇక్కడ మరి మొన్న ఖమ్మం సభలగడ రాష్ట్ర ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పైన నిప్పులు చెలరేయడం అనేది అయితే జరిగింది. సో ఇక్కడ టీడీపీ శ్రేణులకు పిలుపునియడం అనేది జరిగింది. ఎన్టీ రామారావు ఆత్మ శాంతి కూర్చాలంటే బీఆర్ఎస్ జెండలు పీకేయాల్సిందే, గద్దెలు కూల్చేయాల్సిందే, బ్యానర్లను చించేయాల్సిందే, ఆ పార్టీని పాతాళం తొక్కవలసిందే అన్నాడు. మరి ఇక్కడ ఎన్టీ రామారావుకు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధం ఏంటి? నేను ఏమంటా అంటే తెలంగాణ ప్రజల కోసం ఒక కొత్త పార్టీని పెట్టి ప్రజల కోసం పోరాడి రాష్ట్రాన్ని 25 ఏళ్ళ పాటు, అంటే అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అందరూ చూసిందే, తెలంగాణ గొంతుకని మనకంటూ పత్రిక లేక ఒక ఛానల్ లేక మాట్లాడేటోళ్ళు లేకున్న సమయం నుంచి అక్కడి నుంచి 25 ఏళ్ళ ప్రస్థానం అనేది మీరు కేసీఆర్ గారిది బీఆర్ఎస్ పార్టీ చూసుకున్నట్టయితే ఇది ఎక్కడ ప్రస్థానం? నువ్వు నీ అవసరానికి మొదలు టీడీపీతో లేకపోతే కాంగ్రెస్తో, ఇప్పుడు లోపందికారంతో బీజేపీతో మధ్యలో కొన్ని రోజులు మా పార్టీలో కూడా చేరి నువ్వు ఏ గద్దలు కూలుస్తావు అని మాట్లాడుతూ ఈరోజు తెలంగాణ అంటేనే టీఆర్ఎస్ పార్టీ అంటేనే తెలంగాణ. ఈ రెండింటికి కన్న తల్లికి కన్న కొడుకుకున్నంత పేగు బంధం లాంటి బంధం దానికి ఇవాళ తెలుగుదేశం అనేది నీ గురువు అనేది
కేవలం అది ఆంధ్ర రాష్ట్రానికే పరిమితమైన పార్టీ తప్ప ఇక్కడ తెలంగాణలో లేదు, పుట్టగతులు లేవు. ఈ తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామ రక్ష ఏదంటే కేసీఆర్ గారి పార్టీ, కేసీఆర్ గారి నాయకత్వం అని ప్రజలు విశ్వసిస్తారు. రానున్న రోజుల్లో నీకు బుద్ధి చెప్తారు. అంటే రైట్, మీరు అన్నట్లనే పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయంగా గెలిచిందని వాళ్ళు చెప్తే బీఆర్ఎస్ పార్టీకి అధిక స్థానాలు వచ్చినాయి, రూలింగ్ పార్టీ మీద గెలిచినామని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నాయకులు అని చెప్పుకుంటున్న మాటలు. కానీ వాస్తవానికి ఇక్కడ ఇప్పుడు మున్సిపాలిటీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ, జిహెచ్ఎంసీ సంబంధించి కూడా ఇంకా ఎలక్షన్ కావాల్సి ఉంటుంది. దానికి పార్టీ సింబల్ ఉంటుంది. కాంగ్రెస్ నాయకులు అనుకుంటున్న మాటలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇదే చెప్తుంటాడు పదే పదే. సర్పంచ్ ఎలక్షన్లో మనిషిని బట్టి ఓటేస్తారు గ్రామాలల్లో. అంటే ఆయనకు బంధం, బలగం, దోస్తాన్ అన్నీ పనిచేస్తాయి. ఆ వ్యక్తిత్వాన్ని చూసి అక్కడ వేసి గెలిచే ఓట్లకు పెద్ద ఎఫెక్ట్ ఏమి ఉండదు. కానీ పార్టీ సింబల్ మీద వచ్చే ఓట్లలో మాత్రం బీఆర్ఎస్ పార్టీని కంపల్సరీ తొక్కేస్తాం కిందికి అని చెప్పేసి ఇక్కడ కాంగ్రెస్ నాయకులు గట్టిగా నమ్ముతున్నారు. ఈ పార్టీని లేవనీయకుండానే చేస్తాం, కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండానే చేస్తామని చెప్పేసి ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి అంటుంటాడు. అదే తరుణంలో ఆ క్యాడర్ కూడా ఆ విధంగానే కింద నుంచి పైదాకా మాట్లాడుతూనే ఉంటుంది. కేసీఆర్ పేరు చెప్తే చాలు. ఎందుకు అంత కసి ఏంటి? మరి ఎందుకు ఈ పార్టీని తొక్కాలని అనుకుంటున్నారు? ఇప్పుడు రాష్ట్రంలో దాదాపుగా చాలా పార్టీలు ఉన్నాయి. మీరు అన్నట్ల టీడీపీ పార్టీ కూడా ఉంది, బీఎస్పీ ఉంది, వామపక్షాలు ఉన్నాయి, సిపిఎం, సిపిఐ, మరి ఇంకా ఇతర బీజేపీ పార్టీ కూడా సెంట్రల్లో అది అధికారంలో ఉన్నది, స్టేట్లో కూడా దానికి ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు. ఇక్కడ హైదరాబాద్ విషయానికి వస్తే కార్పొరేటర్లు కూడా ఉన్నారు. మరి ఈ పార్టీ మీద పెట్టకుండా కేవలం బీఆర్ఎస్ పార్టీ మీద ఫోకస్ పెట్టవలసిన అవసరం ఏమొస్తుంది రాష్ట్ర ముఖ్యమంత్రికి? ఇప్పుడు రెండు జాతీయ పార్టీలు ఒకటైనా అనే విధానం కూడా మనం అందరూ చూస్తున్నాం. బీజేపీ ఎక్కడ పోరాడుతుంది కాంగ్రెస్ మీద? టీఆర్ఎస్ అదే కేసీఆర్ బీఆర్ఎస్గా మారిన నాడు దేశ రాజకీయాలలో ఒక కీలక పాత్ర పోషిస్తాడు. కేసీఆర్ని అడ్డుకోవాలి, లేకపోతే రెండు జాతీయ పార్టీలకు మనుగడ ఉండదు ఈ దేశంలో అని చెప్పి ఖచ్చితంగా ఇలాంటి నాయకుడికి ఇట్లా దేశాల్లో కీలక పాత్ర పోషిస్తే మాత్రం రెండు జాతీయ పార్టీలు భూస్థాపితం అయితే అనే పరిస్థితిని గమనించి రెండు ఒకటై ఎలక్షన్ ఏ విధంగా పోరాడారు అనేది కూడా మనం చూసినాం. ఎలక్షన్ల ముందు బండి సంజయ్ని దింపడం, బీజేపీ గ్రాఫ్ని తనకు తాను తగ్గించుకోవడం, రేవంత్ రెడ్డిని టీడీపీ నుంచి కాంగ్రెస్కి పంపించడం, నేరుగా పీసీసీ అధ్యక్షుని చేయడం, అలాగే ముఖ్యమంత్రిని చేయడం అనేది కూడా ఇలా ఎన్ని కోణాలు ఉన్నాయని కూడా చూసినాం. మీరు అన్నట్టు సర్పంచ్ ఎన్నికలలో దోస్తన్న కుటుంబము లేకపోతే వ్యక్తిత్వం అంటే మన కాంగ్రెస్ ఎందుకు సంబరాలు చేసుకుంది? మహేష్ కుమార్ గౌడ్ గారు ఇది తన గెలుపుగా ఎందుకు క్లెయిమ్ చేసుకున్నారు? మళ్ళా వ్యక్తిత్వం అన్నప్పుడు ఇడిచేసాడు. మేము ఎక్కడ కూడా ప్రచారం కూడా చేయలేదు. మీరైనా సర్పంచ్ ఎన్నికలలో కొంతమంది ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రచారం కూడా చేయడం జరిగింది. ప్రచార సరళిని చూసినాం. ఇక్కడ హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, అలాగే కేసీఆర్ గారు ఎక్కడ కూడా ఒక ప్రచార సరళి కూడా చేయలేదు. మళ్ళీ అప్పటికి కూడా దాదాపు 40% వైపు ప్రతిపక్షాల వైపు చూసింది కదా. ఈరోజు నీకు పార్టీ సింబల్ మీద ఉంటే ఎందుకు ఇలా ఎన్పీసీటీ సెట్పీటీస్ ఎన్నికలు ఆపినావు? ఎందుకు మున్సిపల్ ఎన్నికల ముందు ఈరోజు ఒక సిట్ అనే డ్రామాని తెరలేపినావు? అంటే పోరాడు. బీఆర్ఎస్ని ఏదో తొక్కుతాం, నీకంటే ఎత్తైనోడు లావున్నోడు ఎంతోమంది కేసీఆర్ని అణచివేద్దాం, తొక్కుదామని చూసారు. కానీ మీరు ఎంత తొక్కుదామన్నా అంత ఉవ్వెత్తున లేచే వ్యక్తి కేసీఆర్. కేసీఆర్ అనేది ఒక చరిత్ర. కేసీఆర్ చుట్టే ఈ దేశ రాజకీయాలు తిరిగినాయి, ఈ రాష్ట్ర రాజకీయాలు తిరిగినాయి అనే విషయాన్ని కూడా నువ్వు మర్చిపోద్దు రేవంత్ రెడ్డి. నువ్వెంత ఒక పిల్ల బచ్చ కేసీఆర్ ముంగట. కేసీఆర్ తెచ్చిన రాష్ట్రానికి నువ్వు ముఖ్యమంత్రి అయినా ఈనాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉంటే నువ్వు ఎక్కడ ఉండేటోనివి? నీకు కనీసం నువ్వు ఎమ్మెల్యే కూడా కిడంగల్లో ఓడిపోయిన వ్యక్తివి. నువ్వు ఎంపీ ఎలక్షన్లలో కేవలం ఒక 7,000 పైచిలు కోట్లతో గెలిచి ఈరోజు అద్రం నక్కకు కూడా కొన్నిసార్లు సింహాసనం దొరికింది అన్నట్టు ఇలా నక్కతో దొక్కొచ్చి ఇలా తెలంగాణ రాష్ట్రానికి అన్నట్టు నువ్వు మా పైన విషం జిల్లి ప్రజలలో కొన్ని అరచేతుల వైకుంఠం చూపించి అలాగానే హామీలు ఇచ్చి ఈరోజు గద్దెనెక్కిన కేసీఆర్ని దూడిచేస్తాం, కేసీఆర్ చరిత్రను దూడిపిస్తామని రాగాలన్నో నువ్వు కేసీఆర్ చరిత్ర దూడిపిస్తాను. ఎక్కడ దూడిపగలుగుతావు? నువ్వు కూర్చున్న కమాండ్ కంట్రోల్ కేసీఆర్, నువ్వు కట్టించిన సెక్రటేరియట్ కేసీఆర్, ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని కట్టించింది కేసీఆర్, యాదాద్రి కట్టించింది కేసీఆర్, కంటి వెలుగులో కేసీఆర్ ఉన్నారు, కేసీఆర్ కిట్టులో కేసీఆర్ ఉన్నాడు, కళ్యాణ లక్ష్మిలో కేసీఆర్ ఉన్నాడు, రైతు బంధులో కేసీఆర్ ఉన్నాడు, నువ్వు తాగే నీరులో కూడా కేసీఆర్ ఉన్నాడు. ఇన్నిట్లో కేసీఆర్ ఉన్నాకల్లా నువ్వు ఎక్కడ కేసీఆర్ ఆనవాళ్ళు తీరుస్తావు, ఎక్కడ కేసీఆర్ గద్దలు కూలుస్తావు? రానున్న రోజుల్లో నువ్వు మూటముల్లో సదురుకొని ఈ రాష్ట్రాన్ని విడిచి వెళ్ళక తప్పదు. అలాంటి పరిస్థితులు ఉన్నావు. ఈరోజు నీ గురువు చంద్రబాబు నాయుడు ఏ అండదండలు చూసుకొని అయితే ఇక్కడ నువ్వు మాట్లాడుతున్నావో అదే ఆంధ్రకు నేను తరిమే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. రైట్. ఇప్పుడు పదే పదే మాట్లాడుతూ ఉంటే కూడా మొన్న అసెంబ్లీలో కూడా
ముఖ్యమంత్రి అవాక్ చవాకులు ఇక్కడ పేల్చడం అనేది జరిగింది. అంటే కేసీఆర్ను ఉద్దేశించి ఆయన ఫామ్ హౌస్లో పండుకుంటాడు, ఇద్దరు బడివేగాలను ఇక్కడ అసెంబ్లీకి పంపుతాడు అని చెప్పేసి అన్నాడు. అంటే ఇలాంటి వ్యాఖ్యలు భారతదేశంలో కావచ్చు, ఏ స్టేట్లోనైనా ఏ ముఖ్యమంత్రి అన్నా ఇలాంటి నిండు సభలో పెద్దల వాళ్ళు మాట్లాడుకునే సభ ఇది. రాష్ట్ర ప్రజలందరూ వీక్షిస్తుంటారు అసెంబ్లీని. సో మరి అలాంటి సభలల్లో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు కరెక్టు? ఎందుకు ఇలాంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి దూసుడు ఎందుకు నోరెందుకు జారి కొట్టుకుంటాడు? ఎందుకు వాళ్ళని టార్గెట్ చేసి మాట్లాడుతుంటాడు? అంటే కేటీఆర్, కేసీఆర్ను, హరీష్ రావులను. చట్టసభలని మనం ఎందుకునే ప్రజల సమస్యలను తీర్చడానికి. ప్రతిపక్షంగా మా బాధ్యత ఏదుందో మేము పెడతాం, అధికార పక్షంగా లీడర్ ఆఫ్ ద హౌస్ మీరు ఉన్నారు, మీరు కూడా దానికి సమాధానం ఇవ్వాలి తప్ప ఫ్రస్ట్రేషన్లో పోయి కేవలం ఇది రాజకీయ వేదిక కాదు కదా. రాజకీయ వేదిక పైన ఖచ్చితంగా రాజకీయం చేయి. కేసీఆర్ గారు 10 ఏళ్ల పాటు అసెంబ్లీ నడిపిన తీరును చూడు. అందుకే అనుభవం లేని వ్యక్తి పరిపాలిస్తే ఈరోజు రాష్ట్రం ఎలా నడుస్తుంది అనేది ఈరోజు రాష్ట్ర ప్రజలంతా కూడా చూస్తాం. అనుభవం అనేది అవసరం. ఈ రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి పరిపాలించినప్పుడు ఎలా ఉండే, ఈరోజు ఈ ముఖ్యమంత్రి అనుభవం లేని, గతంలో ఒక మంత్రి స్థాయి పదవిని కూడా చేయలేని వ్యక్తి స్వయంగా ముఖ్యమంత్రి పదవి చేస్తే ఎలా ఉంటుంది? ప్రజా సమస్యలు ముఖ్యమంత్రికి అసలు నల్లమల్ల కూడా మన పరిధిలోకి వస్తుందా, ఆంధ్ర పరిధిలో వస్తుందని, లేకపోతే గోదావరి ఇలాంటి నీరు ఎక్కడ ప్రవహిస్తుందని తెలియని వ్యక్తి ఈరోజు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అండి. ఏం మాట్లాడతాడు చట్టసభలు? ఇంతకంటే ఆయన నుంచి మనం ఎక్స్పెక్ట్ చేసేది ఏముంది? ఆయన నుంచి ఇంతకు మించి మనం ఏం ఎక్స్పెక్ట్ చేయలేం. ఇప్పుడు ముఖ్యమంత్రిని మేము కూడా అనాలనుకుంటే, నువ్వు స్త్రీలింగమా, పురుషలింగమా, నువ్వు ఎత్తుగున్నావా, పొడుగున్నావా, నువ్వు ఆడనా, మొగనా, ఇలాంటి వ్యాఖ్యలు మేము కూడా చేయొచ్చు. లేకపోతే రోడ్ల మీద కొంతమంది తిరుగుతూ ఉంటారు చప్పట్లు కొట్టుకుంటా, ఇవన్నీ వ్యాఖ్యలు మేము కూడా చేయొచ్చు. కానీ మాకు సంస్కారం అడ్డం వస్తుంది. నువ్వు కూర్చున్న చైర్కి మేము విలువ ఇవ్వాల్సి వస్తుంది. నువ్వు ఉన్నది మా రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంటే రాష్ట్రానికి ఒక పెద్ద దిక్కు. తెలంగాణ రాష్ట్ర గౌరవాన్ని, ప్రతిష్టను పెంచే వ్యక్తివి నువ్వు ఆ స్థానంలో ఉన్నావు. కాబట్టి మేము అనాలనుకుంటే చాలా అనవచ్చు, కానీ మేము అన్ని మాటలను కూడా దిగజార్చుకుంటున్నామంటే మీకు ఇచ్చే గౌరవం. కేటీఆర్ గారి సంస్కారం మీరు నేర్చుకోవాలి. కేసీఆర్ గారి రక్తం పంచుకొని పుట్టిన బిడ్డగా మీరు తమిళనాడు వెళ్ళినప్పుడు మీ మాటలతో ఏకీభవించింది. మీ పట్ల, మా ముఖ్యమంత్రి ఏదైనా కూడా ఖచ్చితంగా దాన్ని శిరసావహిస్తాం, తెలంగాణ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేస్తామని అక్కడ ఉన్న సౌత్కి అన్యాయం జరుగుతుందని స్టాలిన్ గారి సమక్షంలో జరిగినప్పుడు పూర్తి స్థాయి మద్దతు తెలిపారు. అది కేసీఆర్ గారి రక్తం, అది మాకున్న సంస్కారం, మా పార్టీకి ఉన్న నీతి. ఈ రోజు నీ నీతి ఏది? ఏ సభ పెట్టినా, ఎక్కడ సభ పెట్టినా ఈ రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి పైన, అలాగే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిన కేటీఆర్ పైన విమర్శ చేయడం అనేది ఇది తగదనే విషయాన్ని కూడా నేను కాంగ్రెస్ ప్రభుత్వానికి హెచ్చరిస్తాను. రైట్, చివరిగా చెప్పండి, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నాయకులతో పాటు బీఆర్ఎస్ పార్టీకి చెందిన విద్యార్థి నాయకుల పైన కూడా అనేక కేసులు ఈ రాష్ట్ర ప్రభుత్వం పెట్టడానికి ప్రధాన కారణాలు ఏంటి? ఇప్పటి వరకు మీ మీద ఎన్ని కేసులు అయినాయి? దాదాపు ఇప్పటివరకు నా పైన 4-5 కేసులు బుక్ అయినాయి. మాకు ఇప్పుడు ఏ ప్రోగ్రామ్ ఇచ్చినా మా అధిష్టానం ముందుగానే ప్రివెంట్ అరెస్ట్ చేయడం, పోలీస్ స్టేషన్లలో కూర్చోబెట్టడం. మొన్న దాదాపు మాకు 15 గంటల నుంచి 16 గంటలు, అర్ధరాత్రి 9 గంటలకు తీసుకొని వెళ్తే తెల్లారి 1-2 గంటలకు ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి ఏం హామీ ఇచ్చిండు? 6 గ్యారెంటీలతో పాటు 7వ హామీ ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు మేము ఇస్తాం, ప్రతిపక్షానికి కానివ్వండి, ప్రజలకు అంతా స్వేచ్ఛ ఇస్తామన్నారు. వాళ్ళు ఏది ప్రశ్నిస్తూ ఉన్నాం. ఏవి మళ్ళీ ఇప్పుడు ఈరోజు జనవరి ఇప్పుడు పూర్తి అయిపోయింది, ఈ నెల మళ్ళీ ఏవి 2 లక్షల నోటిఫికేషన్ ఏది? నీ రాహుల్ గాంధీ ఏది తీసుకురా, నువ్వు నీ రాహుల్ గాంధీ కూర్చొని ఇప్పుడు క్యాలెండర్ రిలీజ్ చేయండి. విద్యార్థులకు మీరు ఇస్తాన్న మహిళలకు స్కూటీ ఇస్తామన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ మీద అడిగితే కూడా ఈరోజు మా పైన అరెస్టులు, అక్రమ కేసులు పెట్టడం జరుగుతుంది. విద్యార్థి విభాగంగా అనునిత్యం ప్రశ్నిస్తూనే ఉన్నాం, ఈ ప్రభుత్వాన్ని కాళ్ళల్లో కట్టెలు పెడుతూనే ఉన్నాం, అడుగుతూ ఉన్నాం, ప్రజల హక్కుల కోసం పోరాడుతుంటే మమ్మల్ని మా ఇంట్లో కూడా ఈరోజు బాధపడే పరిస్థితి ఉంది. ప్రతి అంశం ఏదైనా ప్రభుత్వం చేయాలనుకుంటే మమ్మల్ని ఎందుకు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయగలని రైతాంగాన్ని కలిసిండు, విద్యార్థులను కలిసిండు, కొన్ని ఇతరత్ర సంఘాల నాయకులను కలిసిండు. ఈరోజు ఎందుకు కలవలేకపోతున్నాడు ముఖ్యమంత్రి? ఎందుకు ప్రజాభవన్ పోతా అన్నాడు, గడిలు గుల్లగొట్టినా నేను సమయం ఇస్తా అని చెప్పిండు. ఈరోజు ఎందుకు ఒక్కరోజు కూడా ప్రజాభవన్లో ఈరోజు ముఖ్యమంత్రి సమయం కేటాయించలేకపోతున్నాడు? ఒక్క మంత్రి కూడా అక్కడ అందుబాటులో లేని పరిస్థితి, సమస్యలు వినే పరిస్థితి లేదు ఇలా ప్రజలది. కానీ ప్రజల పాలన అని చెప్పి ఏ విధంగా మీరు చెప్పుకుంటారు? ఇవన్నిటిని కూడా విద్యార్థి విభాగం గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారి నాయకత్వంలో మేము పోరాడుతూనే ఉన్నాం. వారి నాయకత్వంలో అనునిత్యం ప్రతిరోజు ప్రజల సమస్యలు లేవనెత్తుతూనే ఉన్నాం. ముఖ్యంగా విద్యార్థి అంశాలను ఇప్పటికీ మా గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారి పైన దాదాపు ఇప్పటి వరకు ఒక 20-25 కేసులు వారిపై నమోదు చేయడం జరిగింది. అక్రమ అరెస్టులు, వారికి కేవలం
వాళ్ళ నియోజకవర్గాన్ని కూడా పర్యటిస్తామంటే కూడా వారు అడ్డుకోవడం జరుగుతుంది. వారిని ఛేదిస్తున్నారు. అంటే మేము ఏమన్నా టెర్రరిస్టులమా? మేము ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజల పక్షాన పోరాడే ఒక యువకులం. రేపటి భవిష్యత్తు, ఈ తెలంగాణ భవిష్యత్తు మాది. అది ఏ పార్టీ నాయకులు అయినవ్వండి, ఆ పార్టీ నాయకులు ఖచ్చితంగా ప్రశ్నించాలి. మీ పార్టీ కాంగ్రెస్లో ఉన్న నాయకులను కూడా మేము అడుగుతా ఉన్నాం, మేము ముఖ్యమంత్రిని మీరు అడగండి, ప్రశ్నించండి. మనం హామీలు ఇచ్చినాం. బల్మూరు వెంకట్ ఏదైతే అప్పుడు విద్యార్థి నాయకుడు ఆయన ఉన్నప్పుడు, ఎప్పుడైతే ఆయన పోరాడిన ఎన్ఐసి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు, మళ్ళీ ఈరోజు ఎందుకు బల్మూరు వెంకట్ ప్రశ్నించలేకపోతుండు? అన్నా మనం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం సంవత్సరం కన్నారు, మళ్ళీ మనం ఇవ్వాలి, మహిళలకు స్కూటీలు ఇస్తామన్నాం, ఫీజు రియంబర్స్మెంట్ చేస్తామన్నాం, స్కాలర్షిప్లు ఇస్తామని చెప్పినాం. ఏమన్నా ఈరోజు యువకులంతా అడుగుతూ ఉన్నారు, నన్ను ప్రశ్నిస్తూ ఉన్నారు. నాకు ఉద్యోగం వచ్చింది ఎమ్మెల్సీగా, కానీ నా విద్యార్థులకు రాలేకపోయింది ఇప్పటి వరకు. ఇలా బీఆర్ఎస్ అడుగుతూ ఉంది, ప్రశ్నిస్తూ ఉంది బీఆర్ఎస్వి అని చెప్పి మీరు అడగండి, మీ ముఖ్యమంత్రిని కొట్లాడి తీసుకురండి అని కూడా మేము తెలియజేస్తాం. రైట్, థ్యాంక్ యూ నవీన్ గారు, మీ టైం మాకు కేటాయించినందుకు. థ్యాంక్ యూ అన్న, ధన్యవాదాలు.